ఏ హాయ్ ఆల్, ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు మనతో పాటు వంశీ భవానీ గారు ఉన్నారు మన ఛానల్లో. సో ఏంటంటే తను ఆల్రెడీ మంచి యూట్యూబర్. అలానే చాలా కంటెంట్ అంటే మనం మేబీ నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఈయన కంటెంట్ చేసేవారు. సో అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఏదైతే జాబ్ తెచ్చుకొని మంచిగా సెటిల్ అయ్యారు. సో ఈరోజు మొత్తం జర్నీ తెలుసుకుందాం. అలానే ఈరోజు తెలుగు వాళ్ళకి బేసిక్గా అసలు జాబ్ ఎలా సెర్చ్ చేయాలి, ఏం పోర్టల్స్లో సెర్చ్ చేయాలి, ఏం చేస్తే జాబ్ వస్తుంది అనేది మొత్తం తెలుసుకుందాం. అలానే ఆయన కొన్ని హిడెన్ ట్రెజర్స్ కూడా రివీల్ చేస్తారు ఈరోజు. సో వీడియో మొత్తం చూడండి. సో వంశీబాని, ఓవర్ టు యూ. అసలు ఇంట్రడ్యూస్ చేయండి. నిజంగా ప్లాన్ చేయలేదు ఏమీ. సో టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఒక 7-8 ఇయర్స్ నుంచి కంటెంట్ చేస్తాను యూట్యూబ్ లో, తెలుగులో. సో ఇనిషియలీ యూట్యూబ్ స్టార్ట్ చేసింది జస్ట్ ఒక ఛానల్ ఉంటే బాగుంటుంది. అప్పుడప్పుడే కొంచెం ఇంటర్నెట్ వచ్చిన అందరికి జియో స్టార్ట్ అయింది. సో వీ హ్యాడ్ కంటెంట్, అంటే కంటెంట్ డెలివరీ చేయడానికి ఒక మీడియం స్టార్ట్ అయింది. సో అప్పుడే అందరూ ఇంకా వాట్సాప్ లో వచ్చే వీడియోస్ ని యూట్యూబ్ లో పెట్టేసి ఏదేదో చేసేవాళ్ళం. ఇనిషియల్ గా అసలు ఏం ప్లాన్ లేదనమాట. జస్ట్ కాలేజ్కి వెళ్ళాము. సో ఛానల్ పెడితే బాగుంటుందని చెప్పి స్టార్ట్ చేసాము. అండ్ ఇనిషియల్లీ కంటెంట్ కూడా వేరే ఉండేది అనమాట. నా ఛానల్లో కంటెంట్ యూస్ టు బి లైక్ సైన్స్, సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు ఉన్నాయి కదా, ఆ ఓకే. మూఢనమ్మకాలు ఎంతవరకు సైన్స్ రిలేటెడ్ ఉంటాయి, ఈ నిమ్మకాయలు ఇవన్నీ లైక్ ఆ టైప్లో చేసేవాడి అనమాట. బట్ సమ్హౌ ఏమో అదేం వర్కౌట్ అవ్వలేదు పెద్ద. అండ్ ఐ యూస్ లైక్ ఏదో చేయాలి యూట్యూబ్ లో అన్న ఐడియా అయితే ఉండేది. ఓకే. దట్స్ వెన్ నేను యాక్చువల్లీ నేను జాయిన్ అయ్యింది శాస్త్ర అనమాట. శాస్త్ర తమిళనాడు తంజావూరులో ఐ డిడ్ ఓకే. మై బీటెక్. సో శాస్త్ర నేను ఇనిషియల్ గా యూనివర్సిటీ. శాస్త్ర యూనివర్సిటీ. శాస్త్ర యూనివర్సిటీ తంజావూరు. సో ఇనిషియలీ నేను ఐ మీన్ ఐపీ మార్క్స్ బాగానే వచ్చాయి కానీ లైక్ జేఈ మార్క్స్ ప్లస్ ఐపీ తీసుకుంటారు అనమాట శాస్త్రంలో. కరెక్ట్. అండ్ మన కన్వర్షన్ వాళ్ళ కన్వర్షన్ వేరే ఉంటుంది. మన మార్క్స్ కన్వర్షన్ ఐ థింక్ మనకి 75 ఉంటుంది ఫిజిక్స్, వాళ్ళకి 100 రాయాలన్నమాట. సో ఓకే. నేను 75కే రాస్తాను. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ నాకు సిఎస్సి రాలేదు ఇనిషియలీ. సో ఓకే. నేను శాస్త్రాలు జాయిన్ అయింది ట్రిపుల్ ఈ బ్రాంచ్ అనమాట. ట్రిపుల్ ఈ జాయిన్ అయ్యాను. అండ్ ఫస్ట్ ఇయర్ ఆబ్వియస్లీ కామన్ సబ్జెక్ట్స్ కదా, సబ్జెక్ట్స్ అన్ని కామన్ గా ఉన్నాయి ఫస్ట్ ఇయర్ లో. మెయిన్ పాయింట్ ఏంటంటే శాస్త్ర తమిళనాడులో కాబట్టి తమిళనాడులో మనలాగా బైపీసీ ఎంపీసీ కాదు. ఇట్స్ లైక్ వాళ్ళకి ఐదర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బయాలజీ. వాళ్ళకి 12th లో మ్యాథ్స్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుందంట. అది మనకు తెలియదు. ఇప్పుడు మా క్లాస్ లో ఎలా అంటే సగం మంది తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళం. సో మమ్మల్ని అడిగారు అనమాట, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హియర్ ఫ్రమ్ బయాలజీ అని చెప్పి. ఆబ్వియస్లీ మనంతా కాదు కాబట్టి ఎట్లేదు. ఓకే. వాళ్ళు ఏమంటున్నారు, ఫ్యాకల్టీ ఏమంటున్నారు అంటే ఓకే వీళ్ళకి బయాలజీ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి మోస్ట్లీ అందరికి సిఎస్ఐ ఉంటుంది, వచ్చేమో కంప్యూటర్ సైన్స్ బాగా అనుకుని వాళ్ళు ఏంటంటే లైక్ ఇది తప్పు కూడా కాదు వాళ్ళది. బట్ విత్ దట్ ఎసంప్షన్ డైరెక్ట్ గా వితౌట్ టీచింగ్ అబౌట్ వేరియబుల్స్ ఏంటి, ఎందుకు పనిచేస్తున్నాయి, ఇంటి ఏంటి, గ్యారెంటీ ఏం చెప్పకుండా స్వాపింగ్ ఆఫ్ 2 numbers అడిగారు అనమాట. ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ అడిగారు బయాలజీ ఎంతుందని చెప్పి. ఎవరు చేతులు అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి, ఎక్కువ తెలుగు వాళ్ళు తమిళకేమో దేవర్ నాట్ ఫ్రమ్ ద బయాలజీ బ్యాక్గ్రౌండ్, సిఎస్ వాళ్ళు, ఓకే. మనమేమో ఎంపీసీ వాళ్ళం. సో అడిగారు లైక్ మోస్ట్ ఆఫ్ పీపుల్ వర్ లైక్ ఓకే నాట్ బయాలజీ కాబట్టి ఓకే ఎవరు ఎత్తలేదు. అండ్ ఫ్యాకల్టీ వాజ్ లైక్ ఓకే అందరికీ వచ్చేసి కాబట్టి నెక్స్ట్ స్వాప్ నెంబర్స్ అని చెప్పి అడిగితే ఒక తమిళ అబ్బాయి లైక్ హీ ఆల్రెడీ న్యూ అనమాట 12th లో వచ్చి కాబట్టి ఓకే 2 వేరియబుల్స్ తీసుకోండి, ఒక టెంపరీ వేరియబుల్ తీసుకోండి, చేసేయండి అని చెప్పేశాడు. అండ్ మ్యామ్ వాజ్ లైక్ యా ఇలా చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏమీ అర్థం కాలేదు యాక్చువల్లీ. అంటే ఇనిషియల్లీ నాకు ఫస్ట్ 3 months అయితే బెస్ట్ అయింది సిఎస్సి రాకపోవడం, ట్రిపుల్ ఏ బెస్ట్, మేబీ కోడింగ్ అర్థమయ్యేది కాదేమో అని చెప్పి ఫీలింగ్ ఉన్నాను అనమాట. కరెక్ట్. కరెక్ట్. దట్స్ వెన్ నేను ఆబ్వియస్లీ ఇంటర్నెట్ ఇప్పటికి చీప్ అయిపోయింది కాబట్టి వీ ఆల్ హ్యాడ్ జియో సిమ్స్. అండ్ యూట్యూబ్ స్టార్ట్ అనమాట, యూట్యూబ్ లో చూడడం. అప్పట్లో టెక్ టుక్స్ అని చెప్పి, ఆ తర్వాత మన ఇద్దరు ముగ్గురు ఆయన మన అదే హైదరాబాద్ అమీర్పేట్, దాని పేరేంటి, నరేష్ ఐటి ట్యూటోరియల్స్ కానీ, సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్ గురించి కొన్ని హిందీ ట్యూటోరియల్స్. ఆ టైంలో చూసింది ఏంటంటే నేను అప్పుడు లైక్ ఐ థింక్ ఆ టైంలో దెర్ వర్ నో తెలుగు క్లాసెస్ కోడింగ్ మీద. కోడింగ్ అనే కాదు, ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు లుక్ అట్ సంథింగ్ అరౌండ్ చిప్స్ కానీ, బీజేటీస్ కానీ, మన ఎలక్ట్రానిక్స్ లో క్లాసెస్ ఏమీ లేవు తెలుగులో. హిందీలో ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ లో ఉన్నాయి. సో దాట్స్ వెన్ ఐ ఫెల్ట్. అండ్ అదే టైంలో ఫస్ట్ మిడ్స్ అయిపోయాయి అండ్ ఐ పర్ఫార్మ్ వెల్. సో మార్క్స్ బాగానే వచ్చాయి, అంత బాగానే వచ్చింది. సో ఇది ఇన్ఫర్మేషన్ నాకు ఉంది, నాలెడ్జ్ ఉంది కాబట్టి దీని మీద కంటెంట్ చేద్దాం అని చెప్పి నా ఫ్రెండ్ ఫోను అండ్ ఇంకొక రూమ్మేట్ ఇయర్ ఫోన్స్ తీసుకుని ఫస్ట్ వీడియో రికార్డ్ చేశాను అనమాట. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో ఇనిషియల్ వ్యూస్ ఆబ్వియస్లీ లేవు, బట్ సర్లే దానికి కూడా లేదు కదా, ఇదే ఇది చేద్దాం వచ్చింది కాబట్టి. అది ఇంకా ఏంటంటే లైక్ ఇప్పుడు ఈ మూఢనమ్మకాలు సైన్స్ అంటే ప్రతిసారి ఎత్తుకోవాల్సి వచ్చేది, ఏం చెప్పాలి నెక్స్ట్ ఏంటి ఇది ఏంటి అని చెప్పి. బట్ ఇప్పుడు దీంట్లో ఏముంది, లైక్ వి ఆల్రెడీ న్యూ కంటెంట్ కాబట్టి అది చెప్పేసేవాడిని. అండ్ స్లోలీ ఇట్ యాక్చువల్లీ గ్రూ అనమాట. అండ్ ఫార్చునేట్లీ లైక్ ఫస్ట్ ఇయర్ లో ఐ వాజ్ ద టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో ఐ హ్యాడ్ చాయిస్ టు స్విచ్. అప్పటికే సిఎస్ అంటే కొంచెం ఐడియా వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ దెన్ ఐ స్వాప్ టు
సిఎస్సి అనమాట. ఓకే. సో అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు కొత్తగా వచ్చింది, లైక్ దట్స్ హౌ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫర్ క్యాంపస్ ప్లేస్మెంటేనా లేకపోతే బయట ఎక్కడైనా వచ్చిందా? సో యాక్చువల్లీ నా ఫస్ట్ ఆఫర్ అనేది ఇది ఫిడిలిటీ ఐడియా ఉంది మీకు, ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్ ఫిడిలిటీ, చేసే కంపెనీ అనమాట. ఫిడిలిటీ, అవునవును. అంటే ఏమైందంటే ఫిడిలిటీతో నాకు మా కాలేజ్ లో థర్డ్ ఇయర్ లో ఇంటర్న్షిప్స్ వచ్చిన ఒకే ఒక కంపెనీ ఫిడిలిటీ. ఓకే. అండ్ ఆ ఇంటర్న్షిప్ డ్రైవ్ లో ఐ వాస్ సెలెక్టెడ్. సో వీ హ్యాడ్ 2 months ఇంటర్న్షిప్ డ్రైవ్. ఆ 2 months ఇంటర్న్షిప్ అయిపోయాక ఐ వాస్ సెలెక్టెడ్. ఐ గాట్ ద పీపీఓ. సో ఓకే. నేను థర్డ్ ఇయర్ ఉండగానే నాకు ఫిడిలిటీలో ఐ థింక్ ఇట్ వాస్ అరౌండ్ ఎంత 13 LPA ఓ జాబ్ అనమాట. ఓకే. సో థర్డ్ ఇయర్ లో వచ్చేసింది. అండ్ మనకి అక్కడ ఆప్షన్ ఏంటంటే థర్డ్ ఇయర్ లోనే, ఈవెన్ వితౌట్ గోయింగ్ ఇన్ టు ఫోర్త్ ఇయర్, ఇంకా అక్కడ నాకు ఇంకా థర్డ్ ఎగ్జామ్స్ రావాలి. థర్డ్ ఇయర్ సెమ్స్ కి ముందే ఐ గాట్ ఆఫర్ లైక్ ఫిడిలిటీ తీసుకుంటావా, తీసుకుంటే ఇంకా ఫోర్త్ ఇయర్ లో కూర్చోడానికి లేదు. ఓ బికాస్ అంతే కదా. కూర్చోవాలంటే ఇట్ హ్యాస్ టు మోర్ దెన్ 2x కదా. అంతే అంతే. 30 into 2x అంటే 26 దాకా వెళ్ళిపోద్ది. అవును. అండ్ 26 LPA క్యాంపస్ లో అప్పుడేం వచ్చాయి కాదు. అవును. సో ఎస్ ఆర్ నో చెప్పేయాలి. Hmm. అండ్ మా క్యాంపస్ లో ఆల్రెడీ అప్పట్లో ఇవి వచ్చాయి అనమాట, అమెజాన్ కానీ ఆ తర్వాత పేపాల్ కానీ ఇవి ఓ వచ్చేవి. బట్ వి డోంట్ నో కదా, ఇప్పుడు చేతిలో ఒకటి ఉంది, నో చెప్పలేము, రైట్? రిస్క్ తీసుకోవాలి కదా అనవసరంగా. కరెక్ట్. సో ఐ సెడ్ ఎస్. దానివల్ల ఏమైందంటే ఫోర్త్ ఇయర్ లో ఐ వాస్ నాట్ అలౌడ్ ఫర్ ఎనీ ప్లేస్మెంట్. అవును. సో క్యాంపస్ డ్రైవ్స్ లో ఇంకా అలౌ చేయలేదు అనమాట. అర్థం. సో ఆ ఆఫర్ ఉండి నేను ఇస్తానంటే ఇంకా ఈ స్కిల్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ చేశాను ప్రీవియస్ గా ఐఐటి బాంబే వాటిల్లో, ఇదంతా ఉంది కాబట్టి ఐ ట్రైడ్ ఆఫ్ క్యాంపస్. సో ఆఫ్ క్యాంపస్ లో అట్లీస్ట్ క్రాక్ చేశాను. ఓ అట్లాషన్ అప్పుడే కాలేజ్ లోనే క్రాక్ చేస్తావు కాలేజ్ అయితే. సో ఓ ఫోర్త్ ఇయర్ లో అట్లీస్ట్ క్రాక్ చేశాను. ఓ నైస్ నైస్ నైస్. సరే అయితే ఇప్పుడు ఆ టాపిక్ మీద మాట్లాడదాం. అసలు ఒక థర్డ్ ఇయర్ స్టూడెంట్కి భయ్యా నేను ఇంటర్న్షిప్ చెయ్యాలి, లేదంటే ఒక 13 LPA జాబ్ రావాలంటే అసలు ఏంటి అంటే మీరేం రోడ్ మ్యాప్ చెప్తారు? నాకైతే ఏం తెలీదు. సో బేసిక్గా నాకు ఫోర్త్ ఇయర్లో కాలేజ్ ప్లేస్మెంట్ ఇచ్చింది, నేను అదే జాయిన్ అయిపోయాను. బట్ మీరు డిఫరెంట్గా చేశారు కాబట్టి మీరేమంటారంటే అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు కంపేర్ చేస్తూ చెప్పండి. అంటే ఒక స్టూడెంట్ లేమన్ థర్డ్ ఇయర్ వాడు చూస్తే అరే నేను ఇవి వంశీ భయ్య చెప్పాడంటే అయిపోవాలనేటట్లు చెప్పాలి ఇప్పుడు మీరు. అంటే ఫస్ట్ థింగ్ అండి, ఒకవేళ మీ క్యాంపస్ లో ఏ ఇయర్ లో అయినా ఏదైనా ఆపర్చునిటీ వస్తుందంటే జస్ట్ గ్రాబ్ ఇట్. అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇంటర్న్షిప్ అవ్వచ్చు, జస్ట్ ఒక టీచింగ్ ఆపర్చునిటీ అవ్వచ్చు. కరెక్ట్. అంటే మీరు క్యాంపస్ లో ఉన్నప్పుడు యూ హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీ, హ్యాకథాన్స్ అవ్వచ్చు. డోంట్ మిస్ ఎనీథింగ్, గ్రాబ్ ఇట్. ఒకవేళ మీ క్యాంపస్ లో అగైన్ మోస్ట్ ఆఫ్ ది టైర్ 1 టైర్ 2 కాలేజెస్ లో మీకు థర్డ్ ఇయర్ లో ఇంటర్న్షిప్ డ్రైవ్స్ వస్తాయి. వస్తే గివ్ యూ 100%, ఏదో ఒక దాన్ని క్రాక్ చేయండి. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఇఫ్ ఇట్ ఈస్ వయో యోర్ క్యాంపస్, మీకు పీపీఓ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఛాన్సెస్ ఉంటాయి. సో యూ కెన్ గెట్ దట్. బట్ ద మెయిన్ పాయింట్ హియర్ ఇస్, మన ఆడియన్స్ చాలా మంది దే వోంట్ బి హ్యావింగ్ ఆపర్చునిటీ. ప్రాబ్లీ వాళ్ళకి క్యాంపస్ లో థర్డ్ ఇయర్ లో రాకపోవచ్చు. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు థర్డ్ ఇయర్ లో ఒకవేళ ఆఫ్ క్యాంపస్ లో మంచి ఇంటర్న్షిప్ క్రాక్ చేయాలి అంటే అప్పటికే యూ షుడ్ హ్యావ్ సంథింగ్ ఆన్ యువర్ పోర్ట్ఫోలియో ఆర్ రెజ్యూమ్. నౌ నేను ఇన్ఫాక్ట్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆఫ్ క్యాంపస్ లో ఐ క్రాక్ రెడ్ హ్యాట్ అనమాట. సో అలాంగ్ విత్ ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ లో ఐ క్రాక్ రెడ్ హ్యాట్ ఇంటర్న్షిప్. సో దానికి ద మెయిన్ థింగ్ ఇస్, ఆబ్వియస్లీ మీరు క్యాంపస్ కదా, వాళ్ళ అఫీషియల్ పోర్టల్ ఉంటుంది కదా, కెరియర్స్ పోర్టల్, దాని నుంచి అప్లై చేస్తే యూ కెనాట్, లైక్ 2024 లో అయితే నాట్ పాసిబుల్ అండి. అప్పుడే నాట్ పాసిబుల్, ఇప్పుడు అసలు కంప్లీట్లీ ఇట్స్ లైక్ లక్ బాగుంటే అవుతుంది, లేకపోతే అవ్వదు. సో క్యాంపస్ సారీ కెరీర్ పోర్టల్స్ అయితే అవ్వదు. సో యూల్ హ్యావ్ టు డూ ఇట్ వయా రెఫరల్. నా రెఫరల్ లో మీకు ఒకళ్ళు రెఫరల్ ఇవ్వాలి అంటే వై షుడ్ ఐ రెఫర్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ XYZ, రైట్? చాలా కంపెనీస్ ఏంటంటే పర్ రోల్ రెఫరల్ లిమిట్ ఉంటుంది, కొన్ని కంపెనీస్ లో ఉండదు. బట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ రెఫర్ ఫర్ లైక్ జాబ్ ఐడి ABC, యూ కెన్ ఓన్లీ రెఫర్ 1 or 2 people. అండ్ రెఫర్ చేసే వ్యక్తి ఏంటంటే హీ వాంట్ ద బోనస్, అంతే కదా. ఇప్పుడు నేను రెఫర్ చేశానంటే మీరు సెలెక్ట్ ఐ గెట్ ద బోనస్ కాబట్టి దే వాంట్ ద బోనస్. సో ఇన్ ఆర్డర్ టు గెట్ బోనస్ ఐ విల్ చూస్ అ గుడ్ క్యాండిడేట్. సో ఫర్ దాట్ మీకు థర్డ్ ఇయర్ కే డిఎస్ఏ డెఫినెట్లీ బాగా ఉండాలి. 2024 లో ఇట్స్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ లో మీకు ది లాస్ట్ ఆప్టిట్యూడ్ అలా అని చెప్పి బ్యాంక్ జాబ్ జాయిన్ అయ్యాక మీరు రోజు ఇంకా 1 తర్వాత 2 వచ్చిన తర్వాత 5 వచ్చిందంటే దట్స్ నాట్ హౌ ఇట్ ఇస్ కదా. అదే విధంగా డిఎస్సి ఎంత వరకు వాడతాము జాబ్ వచ్చాక అని పక్కన పెడితే, డిఎస్సి ఇస్ దట్ ఎంట్రీ పాయింట్ ఇన్ 2024. అది మారుతుందా అంటే వి డోంట్ నో, ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్ ఇన్ 5 years డౌన్ ది లైన్. బట్ ప్రస్తుతానికి అయితే ఈస్ డిఎస్సి. సో డిఎస్సి నేర్చుకోండి. అగైన్ ఆ తర్వాత ద క్వశ్చన్ ఇస్, ఓకే డిఎస్సి ఏ లాంగ్వేజ్ లో అన్నా, ఇట్ కెన్ బి C++, జావా ఆర్ పైథాన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ లెర్న్ ఇట్ ఇన్ ఎనీథింగ్. అగైన్ C++ ఆర్ జావా ఇస్ ప్రిఫర్డ్ దెన్ పైథాన్. దాంతో పాటు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ ది ప్రీవియస్ ఇంటర్న్షిప్
యూనో మీ చేతిలో ఉంటాయి. అగైన్ ఇఫ్ యూ ఆర్ సమ్ వన్ హూస్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, మీ ఫస్ట్ ఇయర్ లో ఆబ్వియస్లీ ఇంటర్న్షిప్ కష్టం, బట్ సెకండ్ ఇయర్ లో అగైన్ కంపెనీస్ మిమ్మల్ని తీసుకోవు. కాబట్టి సెకండ్ ఇయర్ లో ట్రై ఫర్ ఇంటర్న్షిప్స్ ఇన్ అకాడమియా, ఐఐటీస్, ఎన్ఐటీస్. ఓకే. సో వీళ్ళు ఏంటంటే దే ఆఫర్ సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఐదర్ త్రూ దర్ అఫీషియల్ పోర్టల్. దట్స్ వే నెంబర్ వన్. వే నెంబర్ టూ, మీరు డైరెక్ట్ గా అగైన్ ఎవ్రీ కాలేజ్ హ్యాస్ దేర్ ఓన్ ప్రొఫెసర్స్ పోర్టల్. మా కాలేజ్ లో ఓకే, వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు ప్రొఫెసర్స్, వీళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవి, వీళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఇవి, వీళ్ళ రీసెర్చ్ ఆర్టికల్స్ ఇవి అని చెప్పి ఉంటాయన్నమాట. ఓకే. సో లెట్స్ సే ఏబిసి అనే కాలేజ్ లో, లెట్స్ సే ఐఐటి బాంబేలో ఏబిసి అనే ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆ ప్రొఫెసర్ ఈస్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ మీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, యూ వాంట్ టు వర్క్. You కరెక్ట్. can directly cold email him saying that I am so and so from so and so college. I want to work under your guidance. So and so అని చెప్పి ఈమెయిల్ పెడితే, ఓ 10 పెడితే అట్లీస్ట్ ఒక రివర్ట్ బ్యాక్ వస్తుంది. ఆ అండర్స్టూడ్. కేసులో మీకు ఇంటర్న్షిప్ వస్తుంది, బట్ స్టైఫండ్ రాకపోవచ్చు. బట్ ఇన్ ఎనీ ఆఫ్ ది కేసెస్ ఆ అకాడమియా ఇంటర్న్షిప్ ఉంటే థర్డ్ ఇయర్ లో దాట్స్ మోర్ వాల్యుబుల్ దెన్ యువర్ ప్రాజెక్ట్స్. ఓ. లేదు, ఆల్రెడీ థర్డ్ ఇయర్ లో ఉన్నారు అండ్ సెకండ్ ఇయర్ లో లెట్స్ సే క్రాక్ చేయలేకపోయారు, ట్రై చేసిన అనుకుంటే, బిల్డ్ 2 or 3 గుడ్ ప్రాజెక్ట్స్. ఆ 2 or 3 గుడ్ ప్రాజెక్ట్స్ కూడా అగైన్ ఐదర్ బిల్డ్ ఇట్ ఆన్ యువర్ ఓన్, ఆర్ దాంట్లో కూడా ఇంకొక ఇఫ్ యూ వాంట్ టు బూస్ట్ ఇట్ అ బిట్, ట్రై ఫర్ హ్యాకథాన్స్. అగైన్ హ్యాకథాన్ ప్రాజెక్ట్స్ ఆర్ ఫార్ మోర్ వాల్యుబుల్ దెన్ యువర్ నార్మల్ ప్రాజెక్ట్స్. సో కరెక్ట్. యా, దీస్ ఆర్ 2 things అండి. సో ఇట్స్ లైక్ యూ కెన్ డూ ఇట్ ఆఫ్ క్యాంపస్ బట్ ఓన్లీ వై రెఫరల్. మీకు రెఫర్ చేయాలంటే మీ బ్యాచ్ లో మిగతా వాళ్ళకంటే మీరు ఎంతో కొంత ఎక్కువ చూపించగలగాలి. కరెక్ట్. అది చూపించడానికి కరెక్ట్. కరెక్ట్. సో ఒక క్వశ్చన్ ఇక్కడ, ఇప్పుడు జనరల్ గా ఫ్రెషర్ రెజ్యూమే ఉంది కదా, దాంట్లో మనం ప్రాజెక్ట్స్ పెడతాం. మీరు ఏమంటున్నారంటే 2 టైప్స్ ప్రాజెక్ట్స్, ఒకటి బయట నేర్చుకొని చూసుకునేది, ఒకటి హ్యాకథాన్స్, ఇంకోటి యూట్యూబ్ నుంచి, అదే ఎక్కడి నుంచైనా నేర్చుకునేది. సో మీ మీ ఉద్దేశంలో హ్యాకథాన్ ప్రాజెక్ట్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ నార్మల్ యూట్యూబ్ ప్రాజెక్ట్స్. బట్ అలాంటి హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఆపర్చునిటీస్ రావాలి కదా. సో ఆ ఆపర్చునిటీస్ ఏమైనా మీకు ఐడియా ఉందా? అంటే ఈ ప్లాట్ఫామ్ లో వస్తుంది భయ్యా చూడండి, లైక్ ఐఐటీది ఒకటి చెప్పారు, ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్, అంటే నాకు తెలియదు. సో అలాంటివి ఏమైనా చెప్పగలరా హ్యాకథాన్స్ గురించి ఏమైనా? అగైన్ మీకు చాలా చాలా అండి, చాలా డిఫరెంట్ ఐఐటీస్ లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనకి లెట్సే మన టైర్ 3 కాలేజ్ లో కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్లబ్స్ కదా. ఆబ్వియస్లీ క్లబ్స్ ఉంటాయి కదా, ఆర్ట్స్ కి దానికి. మన టైర్ 3 కాలేజెస్ లో ఏంటంటే ఇట్ విల్ బి లిమిటెడ్ టు ద స్కోప్ ఆఫ్ యువర్ కాలేజ్. బట్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అన్నప్పుడు దే హ్యావ్ ఫండింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్. కాబట్టి దే ఎక్స్ప్లోర్ వైడర్ ఆడియన్స్. వన్ సచ్ ఆపర్చునిటీ ఈజ్ ఈయంత్రా అనమాట. ఐఐటి బాంబే వాళ్ళు ఈయంత్రా అనే ఒక రోబోటిక్స్ కాంపిటీషన్ ఇప్పటికీ కండక్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ వై వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఇన్ ఐఐటి బాంబే విచ్ ఇస్ కాల్డ్ ఈయంత్రా. ఈయంత్రా కాంపిటీషన్ లో మీరు పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అవ్వగలిగితే ఇట్స్ డైరెక్ట్ ఛాన్స్ ఫర్ యూ టు గెట్ టు వర్క్ దేర్ యాజ్ అ ఇంటర్న్. స్టైఫండ్ కూడా బాగానే ఉంటుంది. లైక్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ దేర్, స్టైఫండ్ వాస్ అబౌట్ 15K. యాజ్ అ స్టూడెంట్ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్స్ లో మీకు అది వస్తుంది అంటే ఇట్స్ లైక్ సోప్. కాబట్టి దాట్స్ వన్ వే. సెకండ్ వే ఇస్ మీ కాలేజ్ లోనే ఈ మధ్యన లైక్ నేను చూస్తాను కదా, లైక్ పీపుల్ ఇన్వైట్ మీ ఫర్ ఈ టాక్స్ కానీ దానికోసం చూసినప్పుడు టెక్నికల్ ఈవెంట్స్ ఈ మధ్యన చిన్న కాలేజెస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. లైక్ కుడోస్ టు దోస్ గైస్, బట్ చాలా బాగా చేస్తున్నారు. లైక్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ఇప్పుడు కొంచెం ఎక్స్పోజర్ పెరిగిందండి. లైక్ వెన్ వీవర్ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎక్స్పోజర్ బాగా పెరిగింది డెఫినెట్లీ. సో మంచి స్పాన్సర్స్ తీసుకొచ్చి కాంపిటీషన్ కనెక్ట్ చేసి, దాట్స్ ది అదర్ వే. ఈ రెండు కూడా ఈజీ వేస్ అనమాట, బికాస్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. థర్డ్ వే వేర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వన్ విచ్ ఐ కెన్ అగైన్ ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ రికమెండింగ్ ఇస్ డేర్ టు కంపీట్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఐ థింక్ నాకు పేరు మార్చారు ఇప్పుడు. మేబీ మనం ఏం చేద్దాం అంటే, ఏ లింక్స్ ఉన్నాయో ఐఐటి అలాంటివన్నీ అన్ని నాకు ఇస్తే నేను డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను, ఎందుకంటే డైరెక్ట్ లింక్ దే కెన్ గో దేర్ అని చెక్ కదా. సో అది ఈజీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నాకు క్వశ్చన్ ఉంది ఏంటంటే, ఫిడిలిటీ వచ్చింది, రెడ్ హ్యాట్ వచ్చింది, అట్లాషన్ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆఫ్ క్యాంపస్ క్రాక్ చేయాలంటే యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ డిఎస్ఏ కదా. సో అలాగే ఏమైనా రోడ్ మ్యాప్ ఉందా? అంటే ఏదైనా డాక్యుమెంట్ లాగా నీ దగ్గర, లేదంటే ఏదైనా లింక్ క్లిక్ చేస్తే భయ్యా ఈ రోడ్ మ్యాప్ వచ్చేస్తుంది, అలాగే ఏమైనా ఉందా మీ దగ్గర? అంటే ఏ క్వశ్చన్స్ అడిగారు, అంటే ఫ్రెషర్ గురించి బేసిక్గా నేను మాట్లాడుతున్నాను. సో అరే భయ్యా ఇవి నువ్వు చేస్తే నీకు వస్తుంది అనేటట్లు మీరు ఏమైనా చేశారా? చేస్తే నాకు ఆ లింక్ కూడా ఇవ్వండి, నేను అది కూడా పెట్టేస్తాను కింద. సో దట్ వన్ క్లిక్ ఆ స్టూడెంట్ షుడ్ గెట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు డిఎస్, అంటే కాలేజ్ పాస్ అవుట్స్ కానీ ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఇట్ విల్ హెల్ప్ కదా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం. సో ఇప్పుడు రెడ్ హ్యాట్ వచ్చింది అన్నావు కదా, దానికి మళ్ళీ ఫిడిలిటీకి వదిలేసావా, లేకపోతే మళ్ళీ ఏంటి అక్కడ ఏమైంది మరి? వదిలేసాను అనమాట. సో లైక్ అగైన్ వన్ థింగ్ ఏంటంటే బ్రో, మనకి అగైన్
ప్రతి కాలేజ్ కి కార్పొరేట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. అండ్ ఎలా అంటే ఇఫ్ కాలేజ్ వయా కాలేజ్, ఇఫ్ యూర్ గెటింగ్ సెలెక్టెడ్ ఫర్ కార్పొరేట్, కాలేజ్ ఈస్ రెస్పాన్సిబుల్ టు మేక్ షూర్ దట్ దట్ క్యాండిడేట్ జాయిన్స్ ద కంపెనీ. ఓకే. ఉమ్, సో ఇట్స్ లైక్ ఇట్ వాస్ అ డిఫరెన్స్ ఆఫ్ 5K ఇన్ ద స్టైపెండ్. ఉమ్. ఐ థింక్ ఒక కంపెనీ 30 ఇచ్చింది, ఒక కంపెనీ 35 ఇచ్చింది. సో క్యాంపస్ ద్వారా వచ్చింది కాబట్టి అగైన్ వై టు వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయడం, బికాస్ ప్లేస్మెంట్ టీమ్ అండ్ ఆల్ దట్, రైట్? కరెక్ట్, కరెక్ట్. వాళ్ళతో ఎంత మంచిగా ఉంటే మంచిది అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. సో ఐ చోస్ ది అదర్ వన్. అండ్ అండర్స్టూడ్. ఇన్ఫాక్ట్ రైట్ అంటే ఐ డెంట్ నో, అంటే నేను కొంతమంది మెసేజ్ చేస్తున్నారంటే లైక్ ఒక ఆఫర్ చేతిలో ఉంచుకుని ఇంకో ట్రై చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ రాంగ్. బట్ నా కేసు ఇట్ వాస్ లైక్ ఐ అప్లైడ్ ఫర్ రెడ్ హ్యాట్ ఫస్ట్, ఆ తర్వాత ఇది వచ్చింది అనమాట. సో ఇట్ వాస్ యా ఓకే, ఓకే. ఆ విధంగా. గాట్ ఇట్. సో ఆల్మోస్ట్ ఆల్ నువ్వు మంచి కంపెనీ రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంది. అలాంటి కంపెనీ ఫిడిలిటీ కూడా టాప్ ప్రోడక్ట్ బేసే. అలాంటిది నెక్స్ట్ ఎట్లాషియన్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఒక ఇంజనీర్ డ్రీమ్ అనమాట ఎట్లాషియన్ అనేది. సో దీని గురించి కొంచెం మాట్లాడదాం. ఈ ఎట్లాషియన్లో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఫిడిలిటీ వదిలేసి రెడ్ హ్యాట్ ఎలాగో వదిలేసావు, ఎట్లాషియన్ జాయిన్ అయిపోయావు కదా. ఈ ఎట్లాషియన్ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు వరకు హౌ డిడ్ యూ ఫెల్ట్? అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ, లేదంటే ఒక 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 ఫ్రెషర్కి ఏం చెప్తావు? అరే భయ్యా, నువ్వు ఇలాంటి కంపెనీస్ టార్గెట్ చేయాలరా, ఒకళ్ళు టార్గెట్ చేయాలంటే దానికి ఏం జాబ్ పోర్టల్స్ ప్రస్తుతం అంటే ఫ్యూ ఉన్నాయి, బట్ మీరు చెప్తే అది ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అనేసి అనుకుంటున్నా. సో వాట్ డూ యూ? ఫస్ట్లీ ఎక్స్పీరియన్స్ వస్తే అట్లీస్ట్ ఇట్స్ గ్రేట్ కంపెనీ టు వర్క్ అండి. అంటే నాట్ బికాస్ ఐఎమ్ వర్కింగ్ దేర్. నేను అట్లేషన్ కి అప్లై చేయకముందే అట్లేషన్ గురించి ఒక వీడియో పెట్టాను నా యూట్యూబ్ ఛానల్ లో. ఐ డెంట్ ఈవెన్ నో ఐ విల్ బి వన్ డే దేర్. సో లైక్ గూగుల్ గురించి, మైక్రోసాఫ్ట్ గురించి, అట్లేషన్ గురించి వీడియోస్ అనమాట. సో ఈవెన్ వైల్ ఐ వాస్ రిసర్చింగ్, ఇట్ వాస్ అ గ్రేట్ కంపెనీ. అండ్ ఇప్పుడు పనిచేస్తున్నాం కాబట్టి లైక్ ఆసమ్ అండి వర్క్ కల్చర్. ద ఫస్ట్ మెయిన్ థింగ్ ఇస్ టీమ్ ఎనీవేర్. ఇట్స్ నాట్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని కాదు. యూ కెన్ వర్క్ ఫ్రమ్ గోవా, యూ కెన్ వర్క్ ఫ్రమ్ థైలాండ్, ఇట్స్ అప్ టు యూ. లైక్ ఇట్స్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. దట్స్ నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ప్రతి కంపెనీకి వాల్యూస్ ఉంటాయి, లైక్ బోర్డు మీద ఈ వాల్యూస్, లైక్ దిస్ కరెక్ట్, ఇస్ ద విజన్ మిషన్. కరెక్ట్. బట్ అట్లీస్ట్ లో ఇట్స్ లైక్ ట్రూలీ ఫాలోడ్. సో దెర్ ఆర్ ఫ్యూ కోర్ వాల్యూస్. లెట్స్ సే మీరు నాకు ఒక సింపుల్ టాస్క్ లో హెల్ప్ చేశారు, రైట్? అండ్ ఐ ఫెల్ దట్ యూఆర్ ఫాలోయింగ్ అ ప్రిన్సిపల్ కాల్డ్ వాల్యూ కాల్డ్ ప్లే యాజ్ అ టీమ్. నేను జస్ట్ ఆ కంపెనీలో ఒక పోర్టల్ ఉంటుంది కుడోస్ అని చెప్పి, ఆ పోర్టల్లోకి వెళ్ళి ఐ కెన్ జస్ట్ నామినేట్ యూ, అండ్ కంపెనీ నా తరఫున మీకు 1K పే చేస్తుంది, జస్ట్ బికాస్ యూ హెల్ప్ మీ వేర్ యూ లైక్ హ్యాడెంట్, అంటే మీకు అవసరం లేదు బట్ యూ హెల్ప్ మీ అవుట్. సో కంపెనీ విల్ పే వి హ్యావ్. అగైన్ ఆఫ్ సైట్స్ బాగుంటాయి, లైక్ యూ గెట్ టు ట్రావెల్ అక్రాస్ డిఫరెంట్ ప్లేసెస్ బై ఆఫ్ సైట్స్. ఎవ్రీ క్వార్టర్ ఆర్ ఇయర్లీ ట్వైస్ యూ హ్యావ్ ఆపర్చునిటీస్ వేర్ అయితే ఆఫీస్ లో ఉంటుంది ఆర్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్. అగైన్ అంటే కమింగ్ టు ద వర్క్ ప్రెషర్, వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, మీకు స్టార్ట్అప్స్ లో ఉన్నంత ప్రెషర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఉండదు. అగైన్ ఇట్స్ లైక్ స్టార్ట్అప్స్ బాగా ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత సర్వీస్ బేస్డ్ కంపెనీ, ఆ తర్వాత ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. గివెన్ దట్ డెడ్ లైన్స్ ఆర్ యువర్ ఓన్ డెడ్ లైన్స్, కంపెనీస్ డెడ్ లైన్స్, అండ్ దే ఆర్ వెల్ ప్లాన్డ్ మోస్ట్లీ. కాబట్టి మీకు అంత ప్రెషర్ ఉండదు. అండ్ ఇట్స్ కామన్ అండ్ లైక్ నాట్ జస్ట్ ఐటీ ఫీల్డ్, ఏ ఫీల్డ్, ఏ కంపెనీ, ఎనీథింగ్ లైక్ ఎనీ డొమైన్, దే విల్ బి లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వర్క్ ప్రెషర్. కాబట్టి దట్స్ కామన్. యా. సెకండ్ క్వశ్చన్ ఏంటండి? వాట్ వాస్ ద సెకండ్ క్వశ్చన్? లేదు, అదే అంటే అట్లాషియన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఆ తర్వాత వాట్ ఈస్ ద పోర్టల్స్, లైక్ జాబ్ పోర్టల్స్ ఏంటి అంటే ఒక ఫ్రెషర్ అంటే నాకు తెలుసు లింక్డ్ఇన్, నౌకరీ ఉన్నాయి, బట్ వాట్ ఈస్ యువర్ టేక్? ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో ఎనీ న్యూ థింగ్స్ యూ వాంటెడ్ టు అప్డేట్, అంటే ఒక ఫ్రెషర్ వచ్చి భయ్యా నేను జాబ్ ఇలాంటి కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, అట్లాషియన్, గూగుల్ ఇలాంటివి టార్గెట్ చేయాలంటే ఏ ప్లాట్ఫామ్ మంచిది? అలానే సమ్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఆల్సో దేర్, హిడెన్ ప్లాట్ఫామ్స్, అలాంటివి ఏమైనా చెప్తారా మీరు, ఒకవేళ ఏమైనా ఐడియా ఉంటే? అంటే మెయిన్ ప్రాబ్లమ్ విత్ ద హిడెన్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఐ నో మల్టిపుల్ ఆఫ్ దెమ్. కొన్ని వాటితో యాక్చువల్లీ యాజ్ అ బ్రాండ్ డీల్ వర్క్ చేశాను, కొన్ని నేను సొంతంగా ట్రై చేశాను. బట్ ఈ మధ్య నేను వింటుంది ఏంటంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ పోస్టింగ్ అండి. అంటే ఫేక్ పోస్టింగ్స్ పెట్టేసి అప్లికేషన్స్ తీసుకుని దాని నుంచి అగైన్ డేటా కలెక్ట్ చేసో ఆర్ జస్ట్ టు షో దట్ దేర్ ఆర్ ఓపెనింగ్స్ ఇన్ ఆర్ స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ అనో రకరకాలు జరుగుతున్నాయి. సో ఐ వుడ్ సే స్టిక్ టు లింక్డ్ఇన్ అండి. లింక్డ్ఇన్ చాలా మంది ఇస్తారంటే లైక్ ఇవాళ వెళ్తాను చూస్తాను, ఓకే ఉన్నాయి, లేకపోతే లేవు. అగైన్ రేపు వెళ్తాను, ఉన్నాయి, లేవు, మళ్ళీ తర్వాత గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎల్లుండి వెళ్తాను, లైక్ ఇట్స్ దట్ వే కదా. డోంట్ డూ ఇట్ దట్ వే. లింక్డ్ఇన్ లోకి వెళ్ళండి, గో టు జాబ్స్ పోర్టల్, మీకు నచ్చిన ఫిల్టర్స్, ఓకే ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎంట్రీ లెవెల్ రోల్, ఆ స్పెసిఫిక్ ఫిల్టర్ సెట్ చేసి యూ కెన్ క్రియేట్ అలర్ట్స్ ఫర్ దట్ లింక్డ్ఇన్ లో. జస్ట్ క్రియేట్ అలర్ట్, ఆ స్పెసిఫిక్ ఫిల్టర్ కి మ్యాచ్ అయ్యి కొత్త ఓపెనింగ్ ఎప్పుడైనా సరే యూ విల్ బి నోటిఫైడ్ ఆన్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ఆర్ వాట్ ఎవర్, లైక్ బేస్డ్ ఆన్ వాట్ యూ గివ్ దెమ్. దట్స్ ద బెస్ట్ వే యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు కూడా ఫర్ దీస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కదా, వన్ మెయిన్ టిప్ ఇస్ బీ క్విక్ అండి.
అంటే ఐ మీన్ ఐ నో యూ నో దట్, బట్ చాలా మంది ఆడియన్స్ తెలియకపోయింది ఏంటంటే చాలా మంది ఆడియన్స్ కి తెలియదు ఏంటంటే దెర్ ఇస్ అ బడ్జెట్ ఫర్ ఎవ్రీ కంపెనీ జస్ట్ ఫర్ హైరింగ్. కరెక్ట్. సో వాళ్ళు ఏంటంటే ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు స్పెండ్ యునో a lot of money, I cannot invest that just on screening resumes or getting you to the online first round, right? So they even restrict candidates even before the first round. So కరెక్ట్. అప్లై చేసిన వాళ్ళందరినీ వాళ్ళు తీసుకోరు. కరెక్ట్. సో బీ క్విక్ అండ్ ట్రై ఫర్ రెఫరల్స్. ఇద్దరు ముగ్గురు అడగండి, రావట్లేదు అనుకుంటే సెకండ్ డే అప్లై చేసేయండి. డోంట్ వేస్ట్ టైం జస్ట్ ఫర్ అప్లికేషన్ ప్రాసెస్. కరెక్ట్. కరెక్ట్. దట్స్ వెరీ ట్రూ. గుడ్ గుడ్. సో ఒక చిన్న క్వశ్చన్, అంటే మీరు మీ ఫ్రెషర్ రెజ్యూమే ఉంది కదా, అదేమైనా ఉందా ఇప్పుడు హ్యాండీగా? అంటే జస్ట్ యువర్ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ మాస్క్డ్ అవుట్, ఎప్పుడైనా చెప్పారా మీ ఛానల్లో అయినా? ఏమైనా ఉందా రెఫరెన్స్? అడిగారు చాలాసార్లు అడిగారు, బట్ అదే ప్లానింగ్ టు మేక్ అ వీడియో, ఇంకా కుదరలేదు అంతే. చేయలేదు, ఇప్పుడు వరకు చేయలేదు. హిడెన్ ట్రెజర్ అయితే అది చేద్దాం అంటున్నాను కానీ కుదరలేదు. చాలా ఇంపార్టెంట్. సో అంటే రెజ్యూమేస్ లైక్ యూ గైస్ థింగ్ అండి, లైక్ రెజ్యూమ్ ఎవరిదైనా పక్కన పెడితే వన్ మెయిన్ థింగ్ దట్ అట్లీ బై ఐ రివ్యూ రెజ్యూమ్స్, అంటే లింక్డ్ఇన్ ఆఫీస్ చాలా మంది వచ్చి అన్న రివ్యూ చేస్తామని పడుతుంటారు. వాళ్ళు డూ దాట్, బిగ్గెస్ట్ మిస్టేక్ ఈస్ నంబర్ వన్, అక్కర్లేని డీటెయిల్స్ పెడతారు. నోబడి నీడ్స్ యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ అడ్రస్, మీ బ్లడ్ గ్రూప్, ఇవన్నీ అక్కర్లేదు. రెఫరెన్స్ కూడా అక్కర్లేదు, డిక్లరేషన్ ఇవన్నీ ఏం అక్కర్లేదు. సెకండ్ థింగ్, వైట్ స్పేస్ సరిగా వాడుకోరు. సింగిల్ కాలమ్ లో పేజ్ మొత్తాన్ని మీరు రాసుకుంటూ ఉంటే చాలా సార్లు వైట్ స్పేస్ పోద్ది. సో ఆల్వేస్ మెయింటైన్ 2 columns. మిస్టేక్ నెంబర్ 3, మోర్ దాన్ 1 పేజ్ రెస్యూమ్ ఉండకూడదు. లైక్ మీరు చూస్తుంటే 2-3 years బ్యాక్ లైక్ మన మైక్రోసాఫ్ట్ ఎవరైతే CEO ఉన్నారో, హీ రిలీజ్డ్ హిజ్ ఏమంటారు దాన్ని, రెజ్యూమ్. ఓకే. ఆయనదే 1 page ఉంటే ఇంక మనకి ఎందుకు చెప్పండి, మోర్ దెన్ 1 page. ఓకే. సో ఇట్స్ ఆబ్వియస్లీ అగైన్ 1 page అంటే ఓన్లీ వన్ సైడ్, 2 columns, అన్నెసరీ డీటెయిల్స్ తీసేయండి. యాడ్ ఇంట్రో అండ్ స్కిల్స్ సెక్షన్ లో మీ జేడీ ప్రకారం స్కిల్స్ యాడ్ చేయండి. అగైన్ వన్ థింగ్ ఈజ్, ఇప్పుడు నేను రెజ్యూమ్ ఇచ్చాను అనుకోండి, నా రెజ్యూమ్ ఈజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ నేను అప్లై చేసిన జేడీ ఫర్ అప్లికేషన్. ఇప్పుడు నేను సేమ్ రెజ్యూమ్ ని అగైన్ సమ్ అదర్ అగైన్ ఐఎమ్ SD2 నౌ, SD1 సమ్ ABC కంపెనీ అప్లై చేస్తే అది సెలెక్ట్ అవ్వదు. కరెక్ట్. సో ఇట్ హ్యాస్ టు బి ఆప్టిమైజ్డ్ ఫర్ ద జేడీ దట్ యూర్ ట్రైయింగ్ టు అప్లై ఫర్. అగైన్ దట్స్ అన్ ఇంపార్టెంట్ కాల్ అవుట్. కరెక్ట్. కరెక్ట్. సో ఏమంటారంటే ఫ్రెషర్స్ మోస్ట్లీ 1 page రెజ్యూమే ఉంటే గుడ్, అండ్ దట్ టు డివైడెడ్ ఇంటూ 2 halves, స్కిల్స్ ఎక్స్పీరియన్స్ కూడా, ఈవెన్ ఇఫ్ యూ వాంటింగ్ టు స్విచ్ కంపెనీస్, ఓకే, స్విచ్ చేద్దాం అనుకున్నా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై వాడండి, ఒక పేజ్ చాలు. లైక్ ఒక పేజ్ వాడమని. ఓకే. ఓకే. గుడ్ గుడ్. ఓకే. సో అయితే ఆ హిడెన్ ట్రెజర్ ని రిలీజ్ చేయలేదు అయితే ఇన్ని సంవత్సరాలు అయినా సరే. చేయాలి చాలా. ఓకే. ఓకే. దట్స్ ఫైన్. సో ఇంకేమైనా నేను క్వశ్చన్స్ మిస్ చేశానా, లేకపోతే మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? లైక్ ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ రా భయ్యా, నీకు ఇది కావాల్సిందే, లేదంటే ఇది నీకు వస్తే బాగుంటది అనేది ఏమైనా ఉన్నాయా కొన్ని? అంటే వన్ మెయిన్ థింగ్ అండి, ఏంటంటే కోవిడ్ తర్వాత ఎస్పెషలీ, అంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అండ్ యాంగిల్స్ టు ఇట్. ఫస్ట్ థింగ్ ఈజ్, ఇదివరకు ఇన్ని టెక్స్ లేవు. ఇట్ వాస్ జస్ట్ ఎవరైతే అమీర్పేట్కి వెళ్తారో వాళ్ళు వెళ్ళి చదువుకునేవారు. అంటే అగైన్ ఇంటిని వదిలి కాలేజ్ అయిపోయాక టైం వేస్ట్ చేసుకుని అమీర్పేట్లో కూర్చొని చదువుకోవాలంటే ఇట్ నీడ్స్ డిఫరెంట్ సెట్ ఆఫ్ క్యాలిబర్ అండ్ డిటర్మినేషన్. అది తక్కువ మంది ఉండేది, వెళ్ళేవారు, చేసేవారు, వచ్చేసేవి జాబ్స్, లైక్ ఆల్ గుడ్. బట్ ఇప్పుడు దర్ లాట్ ఆఫ్ ఎటెక్స్, అంతా ఆన్లైన్ ఉంటుంది. అండ్ ప్రతి వాళ్ళకి ఏంటంటే బీటెక్ అయిపోయాక దే కెన్ గో ఇన్ టు డిఫరెంట్ ఫీల్డ్, బట్ వన్ సంథింగ్ దట్ ఎవ్రీబడి అట్రాక్ట్ టువర్డ్స్ ఐటీ జాబ్. ఎందుకంటే మేబీ శాలరీ ఎక్కువ వస్తుంది, కరువు బాగుంటుంది. 3-4 LPA అయినా ఆఫ్టర్ 4-5 years యూ కెన్ గెట్ టు 12-15 LPA అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందువల్ల ఎవ్రీబడి ట్రైయింగ్ ఫర్ ఐటీ జాబ్. బట్ ద పాయింట్ ఈస్, ఐటీ జాబ్ ఈస్ నాట్ ద ఓన్లీ lucrative జాబ్. That's something that I want to clarify. Again, నేను like my bread and butter on YouTube is via IT jobs. Like, even with that said, I feel that not everybody is like suited for IT jobs. అంటే ప్రతి ఒక్కరికి అది మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు లెట్స్ సే డాన్సెస్ కి సాలరీస్ బాగున్నాయి, బాగా సంపాదిస్తాను అనుకున్నాం, నేను వెళ్ళి డాన్స్ చేయలేను. లైక్ సో సిమిలర్లీ నాట్ ఎవ్రీబడి ఈస్ ఆ ప్రోగ్రామాటిక్ థింకింగ్ అని ప్రెషర్ లో ఒక సాల్వ్ చేయాలన్నా, డిఎస్ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా, టైం లిమిట్స్ చూసుకోవాలి, లైక్ డిఫరెంట్ థింగ్స్. నాట్ ఎవ్రీబడి ఈస్ మేడ్ ఫర్ దాట్. అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ సే, లైక్ ఈ సోషల్ మీడియా రెవల్యూషన్ వాడుకోండి. ఐ నో పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ ఇన్ లాక్స్ జస్ట్ బై ఎడిటింగ్ thumbnails.
thumbnail editors are making like really good money. And like recently I was talking to one editor. Tanu, he is working in a company already, services company. దాంతో పాటు he is actually doing freelancing on editing and all of that. కరెక్ట్ కరెక్ట్ తను తన సర్వీస్ కంపెనీ జాబ్ కంటే దీంట్లో ఎక్కువ అని చేస్తున్నాడు. కరెక్ట్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెప్పి జస్ట్ చేస్తున్నాడు అంతే. అది సో చాలా ఇంపార్టెంట్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు దేనికైనా. ఆడు మానేయాలన్నా వాడి అమ్మ అరే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటది, మా చుట్టుపక్కల ఏమనుకుంటారు. కరెక్ట్ కరెక్ట్. వన్ థింగ్ అండి, లైక్ ఈవెన్ ఫర్ దాట్ రైట్, సొసైటీ ఆర్ సొసైటీని పక్కన పెడుతుంది, చుట్టాలను పక్కన పెడుతుంది. చుట్టాలు లైక్ ఇట్స్ లైక్ విల్ టాక్, బట్ మీ ఫ్యామిలీ యువర్ పేరెంట్స్ వాళ్ళు ఇఫ్ దే థింక్ దట్ మీరు దాంట్లో సస్టైన్ అవ్వగలరు, డబ్బులు సంపాదించగలరు అనే ఫీలింగ్ మనకు వస్తే దే ఓకే విత్ దట్. సో జస్ట్ ప్రూవ్ దట్. అండ్ ఇంకొక విషయం, అగైన్ ఈ విషయం ఈ టాపిక్ వచ్చిన తర్వాత చెప్తున్నాను. నేను రీసెంట్ గా ఈ పాయింట్ అనమాట, ఒక రీల్ లో నేను పెట్టాను అనమాట. తమ్నేల్ ఎడిటర్స్ కూడా బాగా సంపాదిస్తున్నారు, సో లైక్ ఫోకస్ ఆన్ దాట్ ఆర్ ఫోకస్ ఆన్ న్యూస్ అని చెప్పి. ఐ గాట్ 2-3 ఈమెయిల్స్ సేయింగ్ దట్ అన్న నేను స్టార్ట్ చేశాను, దిస్ ఆర్ ద థంబ్నెయిల్స్, లైక్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అన్నట్టుగా, లైక్ ఐ వాంట్ ఎడిట్ చేస్తానని చెప్పి. కరెక్ట్ చూస్తే క్యాన్వా టెంప్లెట్స్ ని కాపీ పేస్ట్ చేస్తాడు. కరెక్ట్ కరెక్ట్ లైక్ దట్స్ నాట్ హౌ ఇట్ విల్ వర్క్. సో కరెక్ట్. మీరు ఒక స్కిల్ ని కరెక్ట్ గా నేర్చుకుని ఆ తర్వాత ఇటువంటి ఆపర్చునిటీస్ ట్రై చేయండి. స్కిల్ కరెక్ట్ గా లేకుండా ఇవి ట్రై చేస్తే అనవసరంగా మీ మీద ఒపీనియన్ పోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అన్లెస్ యూ హ్యావ్ అ స్కిల్, డోంట్ ట్రై. అండ్ తన ఏంటంటే నాకు నవ్వు ఎక్కడ వచ్చిందంటే, నా ఎగ్జిస్టింగ్ తమ్నేల్ అండ్ తను క్రియేట్ చేసిన తమ్నేల్స్ ని ఇలా కంపారిజన్ రెండు పెట్టి బిఫోర్ ఆఫ్టర్ పెట్టాడు. ముందుదే బాగుంది. లైక్ ఐ డెంట్ అండర్స్టాండ్ లైక్ వాట్ ఈస్ హీ ఈవెన్ ట్రైంగ్ టు పిచ్. కరెక్ట్ సో దట్స్ సంథింగ్ లైక్ అన్లెస్ యూ హ్యావ్ గుడ్ స్కిల్, డోంట్ గెట్ ఇన్ టు స్టఫ్ లైక్ దిస్. బట్ స్కిల్ నేర్చుకునే మధ్య చాలా ఈజీ అండి. లైక్ ఈవెన్ డిఎస్ఏ ఐ సెల్ మై ఓన్ కోర్స్, బట్ ఫ్రీగా నేర్చుకుంటున్నారు. కరెక్ట్ ఐ సెల్ డెవాప్స్ కోర్స్, బట్ లైక్ ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ద ఇంటర్నెట్. ఇట్స్ జస్ట్ దట్ మీకు ఒక కరికులం ఫిక్స్డ్ సెట్ ఆఫ్ రోడ్ మ్యాప్ లో కావాలి, కొంచెం బాగా ఆర్గనైజ్డ్ కావాలి అనుకుంటే బై పెయిడ్ కోర్సెస్. అగైన్ అది కూడా మీరు ఓవర్ గా స్పెండ్ చేయక్కర్లేదు. అగైన్ లైక్ యూ సీ అండి, ఇంకొక 5-6 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఏవైతే కోర్సెస్ ఉన్నాయో విచ్ ఆర్ అబౌవ్ 50K అవే ఉండవు. కరెక్ట్ బికాస్ ఆల్ దీస్ 30K 40K 50K కోర్సెస్ ఆర్ జస్ట్ సస్టైనింగ్ ఆన్ 2 words: ప్లేస్మెంట్ గ్యారంటీ, ప్లేస్మెంట్ సపోర్ట్, అసిస్టెన్స్ ఏవో. అది ఉండదు. అదేంటంటే ఇనిషియల్ గా ఎందుకు సస్టైన్ అయిందంటే కోవిడ్ టైంలో బాగా లైక్ బాగా హైర్ చేశారు కాబట్టి ఇవన్నీ సస్టైన్ అయ్యాయి. ఇప్పటికీ అవే లాస్ట్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఎంతమంది జాయిన్ అవుతున్నారు అంతమంది ప్లేస్మెంట్ ఎక్కడ రావట్లేదు. లైక్ దట్స్ నాట్ ఈవెన్ దేర్ ఎనీవేర్. సో తగ్గిపోద్ది. అగైన్ యుల్ సీ 5K 10K లైక్ కోర్సెస్ ఓన్లీ. సో వాటిలో జాయిన్. థ్యాంక్స్ అలాట్ వంశీ. అంటే మీ మొత్తం జర్నీ ఇన్స్పైరింగ్ గా ఉంది. 3 offers ఇన్ 3rd to 4th year. ఐ థింక్ దట్స్ అమేజింగ్. అండ్ మీ స్కిల్స్ కానీ మీ టాలెంట్ కానీ ఇట్స్ రియలీ గుడ్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఎవరైతే చూస్తున్నారో వీడియో ఒక లైక్ వేసి వంశీ గారి ఛానల్ కూడా చూడండి. ఐ విల్ షేర్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, థ్యాంక్స్ అలాట్ వంశీ ఫర్ కమింగ్ అవుట్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్.